ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లోనే ప్రీమియం అనే ఆప్షన్ ఉంది, కానీ మీరు ప్రీమియం యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను 60, 100 ఇలా చూసుకున్నట్లయితే ఈ విధంగా మీరు బేస్ అనేది బూస్టర్ అనేది ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ అప్లికేషన్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, నేను గణేష్, మీరు చూస్తున్నారు గని టెక్ తెలుగు ఛానల్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతున్నాను. సో అదేంటంటే మన మొబైల్ ఫోన్లో ఉన్న స్పీకర్ గురించి అనమాట. మొబైల్ ఫోన్ కొన్న ఫస్ట్లో ఏ విధంగా స్పీకర్ సౌండ్ ఉంది, అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా తగ్గి ఉంటుంది అనమాట. సో ఆ డిక్రీజ్ అయిన మొబైల్ ఫోన్ని ఏ విధంగా మనం ఇంక్రీజ్ చేసుకోవాలి, మన మొబైల్ ఫోన్లో ఉన్న స్పీకర్ యొక్క సౌండ్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలనేది ఈ వీడియోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది ఎందుకు డిక్రీజ్ అవుతుందంటే చాలా కారణాలు ఉంటాయి. అందులోనే మొబైల్ ఫోన్ని ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా అది డిక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మొబైల్ ఫోన్లో వచ్చే అప్డేట్స్ వల్ల కూడా మన మొబైల్ ఫోన్ సౌండ్ అనేది డిక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డిక్రీజ్ అయిన వాల్యూమ్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలనేది ఈ వీడియోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. మన సబ్స్క్రైబర్స్ వీడియోని లైక్ చేస్తారు. సో కొత్త వాళ్ళు ఉంటే ఈ వీడియోని అనేది లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసినట్లయితే ఈ వీడియోకి వ్యూ వస్తుంది. సో మన ఛానల్ అనేది గ్రో అవ్వడానికి ఒక యూజ్ఫుల్ ఉన్నట్టు ఉంటుంది. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. లో ఉన్న వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఒక సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సెట్టింగ్ ఏంటనేది మీ మొబైల్ ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ని ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్ ఓపెన్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్ అనేసి ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ని ఎంటర్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే ఇక్కడ యాసెన్సిబిలిటీ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ యాసెన్సిబిలిటీ ఆప్షన్ని ఓపెన్ చేసుకున్నట్లయితే మీ ఇక్కడ జనరల్ పైన చూసుకున్నట్లయితే జనరల్ ఆప్షన్, అలాగే విజన్, హియరింగ్, అలాగే ఫిజికల్ అనే ఆప్షన్స్ 4 ఆప్షన్స్ అనేది పైన ఉన్నాయి కదా. అందులో ఉన్న థర్డ్ ఆప్షన్ ఉంది కదా, హియరింగ్ అనే ఆప్షన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మీకు ఇక్కడ మోనో ఆడియో అనే ఆప్షన్ అనేది ఇక్కడ ఆఫ్ అయి ఉందన్నమాట. సో ఇది మోనో ఆడియో అంటే మనకి ఉన్న మొబైల్ ఫోన్లో ఉన్న వాల్యూమ్కి ఇది ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ ఆడియో బ్యాలెన్స్ అనేసి మీకు ఇక్కడ లెఫ్ట్ రైట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఆడియో బ్యాలెన్స్ వరకు కూడా మీరు మొబైల్ ఫోన్లో ఉన్న వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఎంత కావాలనుకుంటే ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మోనో ఆడియో అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని మీరు ఆన్ చేసుకున్నట్లయితే ప్రీవియస్గా మీరు ఉన్న సౌండ్ కానీ ఇప్పుడు చేసుకున్న తర్వాత ఉన్న సౌండ్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఆప్షన్ని మీరు ఆన్ చేసుకున్నట్లయితే మీ మొబైల్ ఫోన్లో ఉన్న సౌండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంతేకాకుండా ఈ మోనో ఆడియోని మీరు ఆన్ చేసుకున్న తర్వాత కూడా మీ సౌండ్ అనేది ఇంక్రీజ్ కాలేదనుకుంటే, లేదంటే దీనికన్నా ఎక్కువ సౌండ్ కావాలనుకుంటే మీరు దీనికి సంబంధించిన ఒక చిన్న అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ పేరు వాల్యూమ్ బూస్టర్ అనమాట. దీన్ని మీరు ప్లేస్టోర్లో సెర్చ్ చేసినట్లయితే చాలా రకాల యాప్స్ అనేది వస్తాయి. కాబట్టి సో నేను వీడియో డిస్క్రిప్షన్లో అనేది ఈ యాప్కి సంబంధించిన లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుండి మీరు అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నట్లయితే ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. వాల్యూమ్ బూస్టర్ 2024 అనేసి ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నట్లయితే వాల్యూమ్ బూస్టర్ అనేది రావడం జరుగుతుంది. అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీ ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ అనేసి రావడం జరుగుతుంది. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మీరు సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చుకోండి. అప్లికేషన్ ఫ్రీ కాబట్టి యాడ్స్ వస్తుంటే యాడ్స్ని స్కిప్ చేసేయండి. స్కిప్ చేసిన తర్వాత అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇందులో వాల్యూమ్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఇక్కడ మ్యూట్ ఉంటుంది, 30%, 60%, 100%, అలాగే 125, 150, 175 మ్యాక్సిమం అనేసి ఆప్షన్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు లైవ్గా ఇక్కడ ఇంక్రీజ్ అయిందా లేదా అనేది మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వాల్యూమ్ అనేది మీరు ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా వాల్యూమ్ ఆప్షన్లోకి వచ్చిన తర్వాత మీరు ఒక సాంగ్ అనేది ప్లే చేసుకోండి. మొబైల్ ఫోన్లో ఉన్న సాంగ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. దీన్ని ప్లే చేసుకున్నట్లయితే మీ మొబైల్ యొక్క వాల్యూమ్ అనమాట ఇది 30%, అలాగే 60% ఇంక్రీజ్ చేశాను, 100% ఇంక్రీజ్. ఈ విధంగా మీరు సౌండ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు సౌండ్ని ఎంత ఇంక్రీజ్ చేయండి, 100% అంటే మీ మొబైల్ ఫోన్లో ఉన్న 100% అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. సో ఇంకా మీకు 125 కావాలనుకుంటే 125ని ఇంక్రీజ్ చేసుకుని 150 కన్నా ఎక్కువ పెట్టుకున్నట్లయితే మీ మొబైల్ స్పీకర్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మ్యాక్సిమం 150 వరకు పెట్టుకోండి. 125, 150 వరకు కూడా మీకు మ్యాక్సిమం అనేది సౌండ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. కాబట్టి మీరు 170 వరకు రావాల్సిన అవసరం లేదు, మ్యాక్సిమం వరకు రావాల్సిన అవసరం లేదు. కాబట్టి 125, 150 అనేది ఇన్నఫ్ అనమాట. దానికన్నా ఎక్కువ రాకండి. సో ఇక్కడ వాల్యూమ్ కావాలనుకుంటే మీరు ఇది మీ మొబైల్ ఫోన్లోని వాల్యూమ్ అనమాట. ఇక్కడ మీరు ఇవన్నిటిని ఇంక్రీజ్ చేసుకుంటూ కూడా మీరు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ బేస్ ఆప్షన్ ఉంటుంది.
బేస్ ఎంత కావాలనుకున్నా ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే వర్చువలైజర్ అనేసి ఉంటుంది, దీన్ని కూడా మీరు ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ కస్టమైజ్ చేసుకుంటూ కూడా మీ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ అప్లికేషన్ మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. దీని నుండి మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అన్నిటిని యూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా రకాల ఫీచర్స్ అనేది ఇక్కడ ఉంటుంది, ఇవన్నిటిని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లోనే ప్రీమియం అనే ఆప్షన్ ఉంది, కానీ మీరు ప్రీమియం యూస్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను 60, 100 ఇలా చూసుకున్నట్లయితే ఈ విధంగా మీరు బేస్ అనేది బూస్టర్ అనేది ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ అప్లికేషన్ అనేది మీరు యూస్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ మీకు ఏ విధంగా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ అప్లికేషన్కి సంబంధించిన సెకండ్ అప్లికేషన్ కూడా ఉంది, దానికి సంబంధించిన వీడియో చేయమన్నా చేస్తాను. ఈ విధంగా మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఉంటుంది, లింక్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వస్తాను. సో అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, నేను మీ గణేష్. జై హింద్.